నమస్కారం, మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. రాస్ జువాయిడ్ తీరానికి సమీపంలోని జిల్లాలో మునిగి 48 ఏళ్ల ఆసియా వ్యక్తి ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. అధికారుల ప్రకటన ప్రకారం సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్స్ బృందాలు అతని మృతదేహాన్ని వెలికితీశాయి. సంబంధిత అధికారులు సంఘటనా స్థలంలో అవసరమైన విధి విధానాలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా మృతుడికి సంబంధించిన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. దక్షిణ్ అల్ బతీనా గవర్నరేట్లో లేబర్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన పలువురిని ఒమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకు చెందిన 47 మంది ప్రవాసులు ఒమన్లోకి అక్రమ మార్గాల్లో ప్రవేశించుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. కార్మిక చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని ప్రోత్సహించొద్దని పోలీసు అధికారులు సూచించారు. చట్టాలకు విరుద్ధంగా ఉంటున్న వారి వివరాలు తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్కు లేదా అధికారిక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ల ద్వారా తెలియజేయాలని రాయల్ ఒమన్ పోలీసులు పిలుపునిచ్చారు. ఈద్ అల్ అదా పండుగకు ముందు యూఏఈ నుండి ప్రధాన అరబ్ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు 45% వరకు పెరిగాయి. బలమైన సీజనల్ డిమాండ్, పరిమిత సీట్ల లభ్యత మరియు చివరి నిమిషంలో బుకింగులు పెరగడం వంటివి ప్రాంతీయ మార్గాలపై ఒత్తిడిని పెంచాయని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. ట్రావెల్ ఏజెన్సీలు తెలిపిన ప్రకారం ఇటీవలి వారాల్లో కీలకమైన అరబ్ నగరాలకు విమానాల డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈద్ మరియు హజ్ యాత్రల డిమాండ్ ఒకేసారి రావడంతో సౌదీ అరేబియా బలమైన మార్కెట్గా అవతరించింది. అల్ సాఫ్రాన్ ట్రావెల్ అండ్ టూరిజం ఎల్ఎల్సీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ చౌదరి మాట్లాడుతూ, గత వారాలతో పోలిస్తే అనేక మార్గాల్లో విమాన సీట్ల ఆక్యుపెన్సీ సుమారు 70% నుండి 75% వరకు పెరిగిందని చెప్పారు. ఈద్ సెలవుల కారణంగా ప్రజలు ఎప్పుడు తమ స్వదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారని, కాబట్టి ఈ కాలంలో డిమాండ్ అకస్మాత్తుగా పెరుగుతుందన్నారు. అలాగే అధిక ఇంధన ఛార్జీలు మరియు చివరి నిమిషంలో పెద్ద సంఖ్యలో బుకింగ్లు చేసుకోవడం వల్ల కూడా విమాన ఛార్జీలు పెరిగాయని పేర్కొన్నారు. అరబ్ గమ్యస్థానాల్లో ప్రస్తుతం సౌదీ అరేబియాలోని రియాద్, జెడ్డా మరియు మదీనాలకు అత్యధిక డిమాండ్ ఉందని తెలిపారు. ఆ తర్వాత కైరో మరియు అమ్మాన్లకు అత్యధిక డిమాండ్ ఉందని చౌదరి తెలిపారు. గత 2 నెలలతో పోలిస్తే ఈ మార్గాల్లో టికెట్ల ధరలు సుమారు 25% నుండి 45% వరకు పెరిగాయని, కొన్ని మార్గాల్లో సగటు ఛార్జీలు దాదాపు 3,500 దిర్హాంలకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ముసాఫిర్.com కార్యకలాపాల ఉపాధ్యక్షురాలు రషీదా జాహిద్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రయాణ డిమాండ్కు ఇప్పటికీ పరిమితంగా ఉన్న విమానయాన సంస్థల సామర్థ్యానికి మధ్య ఉన్న అసమతుల్యతే ఛార్జీల పెంపును కారణమని అన్నారు. అనేక ప్రముఖ మార్గాల్లో సీట్ల లభ్యత తక్కువగా ఉందని వివరించారు. ఈ సంవత్సరం ఈద్ సెలవులు ఎక్కువ కాలం ఉండడం వల్ల యూఏఈ నివాసితుల విదేశీ ప్రయాణాలకు ఆసక్తి చూపడంతో డిమాండ్ మరింత పెరిగిందని, దీనివల్ల విమానాల్లో సీట్లు మామూలు కన్నా చాలా వేగంగా బుకింగ్ అయిపోతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ప్రముఖ అరబ్ గమ్యస్థానాలతో పాటు సిఐఎస్ మరియు బాల్కన్ మార్కెట్లకు వెళ్లే మార్గాల్లో డిమాండ్ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇక్కడ పరిమిత సీట్ల లభ్యత మరియు పండుగల సమయంలో అధిక డిమాండ్ కారణంగా అన్ని చోట్ల ఛార్జీలు పెరుగుతున్నాయని వివరించారు. ప్రయాణికులు సెర్బియా, బోస్నియా మరియు అల్బేనియా వంటి బాల్కన్ గమ్యస్థానాలపై కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని జాహిద్ అన్నారు. అందుబాటులో ధరలు, సహజసిద్ధమైన దృశ్యాలు మరియు పెరుగుతున్న హలాల్ స్నేహపూర్వక పర్యాటక అవకాశాలు వారిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈద్ ప్రయాణం, రద్దీ విమానయాన సంస్థల ధరలపై గణనీయమైన ఒత్తిడిని కొనసాగిస్తోందని ఫ్లూటో మేనేజింగ్ పార్ట్నర్ భరత్ ఐదిసాని పేర్కొన్నారు. ఈద్ అల్ అదాకు ముందు విమాన ఛార్జీల పెరుగుదలకు ప్రధానంగా డిమాండ్ మరియు సామర్థ్య పరిస్థితులే కారణమని పేర్కొన్నారు. జీసీసీలో ఈద్ అత్యంత రద్దీగా ఉండే ప్రయాణకాలనాల్లో ఒకటని, ఈ సమయంలో ప్రవాసులు తమ స్వదేశాలకు వెళ్తుండగా స్థానికులు చిన్న విహారయాత్రలు, సెలవుల కోసం ప్రణాళికలు వేసుకుంటారని వివరించారు. ఈ సీజన్లో ఈజిప్ట్, జోర్దాన్, ఒమన్ వంటి గమ్యస్థానాలకు బలమైన డిమాండ్ ఉందని, విమానాల లభ్యత పరిమితంగా ఉండడం టికెట్ల ధరలు పెరగడానికి దోహదపడుతుందని ఐదాసాని తెలిపారు. డిమాండ్ మరియు విమానాల పరిమిత లభ్యత కారణంగా ధరలు పెరిగాయని అన్నారు. ప్రధాన ప్రాంతీయ మార్గాల్లో అందుబాటులో ఉన్న సీట్ల కంటే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈద్ సెలవులు ముగిసే వరకు విమాన ఛార్జీలు అధికంగానే ఉంటాయని ట్రావెల్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. మెహబూలా ప్రాంతంలో వేర్వేరు ప్రదేశాల్లో అక్రమంగా నడుస్తున్న ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ ను అహ్మదీ గవర్నరేట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సీజ్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కువైట్లో నిబంధనలు ఉల్లంఘించి ఈ స్టాల్స్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో సరైన ప్రామాణికత లేని ఆహార పదార్థాలు మరియు వినియోగ వస్తువులను విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్టాల్స్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో 2 ఇప్పటికే అరెస్టు వారెంట్లు ఉన్నాయని విచారణలో తేలిందన్నారు. ఉల్లంఘనదారులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తదుపరి చర్యల కోసం వారిని సంబంధిత అధికారులకు
అప్పగించినట్టు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడే వారిని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో భద్రతాపరమైన తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వలస కార్మికుల హక్కులను పరిరక్షించడానికి మరియు వారి గౌరవాన్ని నిలబెట్టడానికి నిబద్ధతతో పనిచేస్తున్నట్లు కువైట్ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. కార్మిక వలసల నిర్వహణకు సంబంధించి ఒక చురుకైన జాతీయ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక 2026 సమావేశంలో ఐక్యరాజ్యసమితిలోని కువైట్ శాశ్వత మిషన్ 2వ కార్యదర్శి వాఫికా అల్ ముల్లా కార్మికుల రక్షణను బలోపేతం చేయడానికి అమలు చేసిన శాసన మరియు కార్యనిర్వాహక చర్యల వివరాలు తెలియజేశారు. బలవంతపు కార్మిక వ్యవస్థను కఠినంగా నిషేధించడం, వలసదారుల పత్రాలు నిలిపివేయడాన్ని నేరంగా పరిగణించడం, కార్మికుల మానవ గౌరవాన్ని కాపాడే విధంగా వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి పారదర్శకమైన విధానాలను అమలు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. మే 5 నుంచి 8 తేదీల్లో జరిగిన ఈ ఫోరం సురక్షితమైన, క్రమబద్ధమైన మరియు సాధారణ వలసల కోసం గ్లోబల్ కాంపాక్ట్ పై పురోగతిని అంచనా వేయడానికి సభ్య దేశాలకు ప్రాథమిక ప్రపంచ వేదికగా నిలిచింది. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి కువైట్ ఒక సమగ్ర వ్యూహాన్ని అవలంబించిందని అల్ ముల్లా చెప్పారు. మానవ అక్రమ రవాణా నిరోధక ప్రయత్నాలు, గృహ కార్మికుల రక్షణలు మరియు విదేశీ నివాస నిబంధనలు నియంత్రించే ఆధునిక గైడ్లైన్స్ ఇందులో ఉన్నాయి. ఈ సంస్కరణలకు కేంద్రంగా మానవ అక్రమ రవాణా మరియు వలసదారుల స్మగ్లింగ్ను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన జాతీయ వ్యూహం ఇది పరిపాలన మరియు రక్షణ చర్యల ప్రభావాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వలసల నిర్వహణలో దేశం సాధిస్తున్న నిరంతర పరిణామానికి నిదర్శనంగా కువైట్ తన 2వ స్వచ్ఛంద జాతీయ సమీక్షను సమర్పించిందని అల్ ముల్లా పేర్కొన్నారు. నియామకాలను నియంత్రించడానికి ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు నిర్బంధాన్ని చివరి ప్రయత్నంగా పరిగణిస్తూ మానవతా ప్రత్యామ్నాయాలకు ప్రాధాన్యత ఇచ్చే మానవతా దృక్పథాన్ని ఆమె ప్రస్తావించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగే ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల్లో తగ్గింపును ప్రకటించారు. మే నుంచి ఆగస్టు ఉండే వేసవి కాలంలో ఒకే ప్రాథమిక ఖాతా కలిగిన గృహ వినియోగదారుల విద్యుత్ బిల్లులను తగ్గిస్తున్నట్లు ప్రజాసేవల నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ కాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేతలను తాత్కాలికంగా నిలిపివేస్తామని, వినియోగదారులకు అండగా నిలిచేందుకు అనువైన చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెడతామని కూడా ఈ సంస్థ వెల్లడించింది. వినియోగదారులకు ఉపశమనం మే నెలలో 3 వేర్వేరు వినియోగ విభాగాలకు వర్తించే విద్యుత్ ఛార్జీల తగ్గింపులు ఈ విధంగా ఉంటాయి. మొదటి విభాగంలో 0 నుంచి 4000 కిలోవాట్ల వరకు వాడే వినియోగదారులకు బిల్లు మొత్తంలో 15% తగ్గింపు లభిస్తుంది. రెండవ విభాగంలో 4001 నుండి 6000 కిలోవాట్ల వరకు వినియోగించే వినియోగదారులకు బిల్లు మొత్తంలో 10% తగ్గింపు లభిస్తుంది. ఇక మూడవ విభాగంలో 6001 కిలోవాట్ల కంటే ఎక్కువ వినియోగించే వినియోగదారులకు బిల్లు మొత్తంలో 5% తగ్గింపు లభిస్తుంది. జూన్, జూలై మరియు ఆగస్టు 2026 నెలల్లో విద్యుత్ బిల్లులపై లభించే తగ్గింపులు చూస్తే మొదటి విభాగం వినియోగదారులకు 0 నుంచి 4000 కిలోవాట్ల వరకు వాడేవారికి 20%, రెండవ విభాగం వినియోగదారులకు 4001 నుండి 6000 కిలోవాట్ల వరకు 15%, మూడో విభాగం వినియోగదారులకు 6001 కిలోవాట్ల కంటే ఎక్కువ వాడేవారికి 10% తగ్గింపు లభిస్తుంది. ఇదిలా ఉండగా ఆమోదించబడిన నియంత్రణ విధానాలకు అనుగుణంగా విద్యుత్ బిల్లులను వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటును వినియోగదారులకు కల్పించాలని ఏపీఎస్ఆర్ లైసెన్స్ పొందిన విద్యుత్ సరఫరా సంస్థలను ఆదేశించింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.